కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్న సమయంలో అనేక కథలు తన దగ్గరకు వచ్చినప్పటికీ కొన్నిటిని కథలు నచ్చక మరికొన్నిటికి డేట్లు ఖాళీ లేక వదులుకోవాల్సి వచ్చింది. అలా వదులుకున్న వాటిలో 'కలిసుందాం రా' అనే సినిమా కూడా ఉంది. వెంకటేష్ కథానాయకుడిగా, సురేష్ ప్రొడక్షన్‌లో ఈ సినిమాను ఉదయ్ శంకర్ దర్శకత్వంలో నిర్మించారు. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా 25,00,00,000 గ్రాస్ వసూలు రాబట్టి అతిపెద్ద సంచలనాన్ని నమోదు చేసింది. 25 సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో 25,00,00,000 గ్రాస్ వసూలంటే ఈ రోజు 600-700,00,00,000కు సమానం. అటువంటి సినిమాను ముందుగా నాగార్జుననే చేయాల్సి ఉంది. ఎందుకో గాని ఆయన తిరస్కరించడంతో 'వెంకీ', 'సింబాన్' హీరోయిన్లుగా వచ్చిన 'కలిసుందాం రా' సినిమా పెద్ద సంచలనాన్ని నమోదు చేసింది. కుటుంబ కథా చిత్రానికి అంత స్థాయిలో కలెక్షన్ రావడం ఎవరూ ఊహించలేకపోయారు. నాగార్జున వదులుకున్న సూపర్ హిట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి.